హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను చూద్దాం, విశ్లేషణ చేద్దాం. ఆదాబ్ హైదరాబాద్ పేపర్ను ముందుగా చూద్దాం. కటకటాల్లో కేసీఆర్ గారాల పట్టి, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్. కవిత నివాసంలో ఈడీ అధికారుల సోదాలు. మధ్యాహ్నం 1:45 నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు 5:20 వరకు తనిఖీలు. కవిత ఫోన్లు, పిఏ ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఈడీ. విమానంలో కవితను ఢిల్లీకి తరలించిన అధికారులు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కేటీఆర్ వాగ్వివాదం. పిఎంఎల్ఏ యాక్ట్ 19ను అనుసరించి అరెస్టు. రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్న అధికారులు. సుప్రీంలో పిటిషన్ దాఖలు చేరిన కుటుంబ సభ్యులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం సాయంత్రం 5:20 అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఇది కటకటాల్లో కేసీఆర్ గారాల పట్టి అని. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కల్వకుంట్ల కవిత పైన గత సంవత్సరంన్నర కాలంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈమె పేరుందని మొదటగా సాక్షిగా విచారణ చేశారు. తర్వాత ఈ మధ్య కాలంలో అక్యూజ్డ్గా ఛార్జ్షీట్లో చేర్చారు సిబిఐ అండ్ ఈడీ. అక్యూజ్గా చేర్చిన తర్వాత ఇంట్రాగేషన్ కోసం, ఇన్వెస్టిగేషన్ కోసం రావాలి అని చెప్పి నోటీస్ ఇచ్చారు. కానీ నోటీస్కి వీరు రిప్లై ఇస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది కాబట్టి నేను అటెండ్ గాను, సుప్రీంకోర్టులో కేసు తేలే వరకు అని చెప్పారు. ఇప్పుడు నిన్న అనూహ్యంగా ఒక పరిణామం చోటు చేసుకుంది. వాళ్ళు వచ్చి ఈడీ రైడ్స్ చేశారు. ఫస్ట్ కవిత గారి ఫోన్లు, వాళ్ళ పిఏ ఫోన్లు, వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకొని దాని తర్వాత 2-3 గంటల తర్వాత సాయంత్రం 5:20 ప్రాంతంలో అరెస్ట్ చేసినట్టు ధృవీకరించారు. అరెస్టు వారెంట్తో వచ్చారు. దానిపైన కేసీఆర్ గారి కుమారుడు కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ సిబిఐ ఈడీ అధికారులతో వాగ్వాదం కొంత డిస్కస్ చేశారు. ఎట్లా మీరు అరెస్ట్ చేస్తారు? ట్రాన్సిట్ వారెంట్ లేకుండా. ట్రాన్సిట్ వారెంట్ మీన్స్ ఒక రాష్ట్రంలో క్రైమ్ జరిగి ఇంకో రాష్ట్రంలో అక్యూజ్డ్ ఉంటే అక్యూజ్డ్ని అక్కడికి తరలించాలంటే ఇక్కడ స్థానికంగా ఉన్న మేజిస్ట్రేట్ ఇవ్వాలి. అంటే ఇక్కడ నుంచి తరలించకపోవడానికి అనుమతి ఇవ్వాలి అనేది వారు అడిగారు. కానీ కొన్ని కేసులలో ఇది పిఎంఎల్ఏ కేసు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద సెక్షన్ 19 కింద అరెస్ట్ చేశారు. దానికి ఇట్లాంటి అవసరం లేదని వాళ్ళు చెప్పారు. మొత్తానికి అరెస్ట్ చేశారు. కొంత క్యాడర్ అలజడి, ఘర్షణ, అరెస్ట్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. మొత్తానికి అయితే అరెస్ట్ చేసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకెళ్ళి అక్కడ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఈరోజు దానికి సంబంధించిన తతంగం పూర్తి చేసే అవకాశం ఉంది. కవిత కుటుంబ సభ్యులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ మూవ్ చేయాలని, లేదంటే స్థానిక కోర్టులో చేస్తారో చూడాలి. మొత్తానికైతే ఇది ఒక రకంగా దీంట్లో దాదాపు ఇప్పటికే 11-12 మంది అరెస్ట్ అయి ఉన్నారు. 11-12 మందిలో కూడా మేజర్ అరెస్టెడ్ ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ ఒక్కళ్ళకు కూడా బెయిల్ రాలే. మేజర్గా ఒకళ్ళిద్దరు తప్ప. అమిత్ అరోరా కానీ, ఇట్లాంటి కొంతమంది మనీష్ సిసోడియా కానీ, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిద్ధార్థ జైన్ కానీ, ఇట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎవరికి బెయిల్ రాలే. మరి మేడంకి అంటే కవిత గారికి బెయిల్ వస్తుందా లేదా అనేది పెద్ద అనుమానం. ఎందుకంటే పిఎంఎల్ఏ యాక్ట్లో బెయిల్ రావడం అంత ఈజీ కాదు. దానికి స్టాట్యుటరీ పీరియడ్ అనేది లేదు. సిఆర్పిసి కింద అయితే 90 డేస్గా 60 డేస్గా ఆ సెక్షన్స్ని బట్టి 7 సంవత్సరాలు, ఆ 7 సంవత్సరాలకు పైబడిన సెక్షన్స్ అయితే 60 రోజుల్లో బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. 10 సంవత్సరాలకు పైబడిన శిక్ష ఉండే సెక్షన్స్ అయితే 90 రోజుల్లో మ్యాండేటరీ బెయిల్ ఇవ్వాలి స్టాట్యుటరీగా. కానీ దీనికి అట్లాంటిది లేదు. పిఎంఎల్ఏ యాక్ట్లో దాదాపు 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, సంవత్సరంన్నర కూడా పట్టవచ్చు బెయిల్ రావడానికి. కానీ ఏదో ప్రయత్నం చేయడానికి ఉన్నట్టుంది. ఆ ట్రాన్సిట్ దానిపైన మరి అరెస్టే ఇల్లీగల్ అనే. చంద్రబాబు నాయుడు గారి కేసులో కూడా ఇట్లే కొంత అరెస్టుకి గవర్నర్ పర్మిషన్ లేదనే ఒక కాన్సెప్ట్ మీద ఒక ప్లీ తీసుకొని పోయారు. కానీ 56 రోజుల తర్వాత వచ్చింది. మరి వీళ్ళు ఎట్లాంటి ప్లీ తీసుకుంటారు ఇప్పుడు? ఆమె ఆరోగ్యరీత్యా మహిళనా ఇంకోటి తీసుకుంటారా? లేదంటే అరెస్ట్ అక్రమం, అరెస్ట్కి బేస్ లేదు, గ్రౌండ్స్ లేవు అని దాన్ని తీసుకుంటారా? వన్స్ గ్రౌండ్స్ లేవు అనే దాని మీద పోతే మటుకు బెయిల్ చాలా కష్టమయ్యే పరిస్థితి అనేది న్యాయ నిపుణులు కూడా చెప్తుండ్రు. గ్రౌండ్స్ అనేది అన్నీ సేకరించిన తర్వాత ఇంత లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్టిగేషన్ చేశారు. అన్ని ఎవిడెన్స్ దగ్గర పెట్టుకున్న వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చారు. తప్పనిసరిగా దీంట్లో ఎట్లాంటి ఇది లేదు. తప్పనిసరిగా ఈడీ దగ్గర దానికి సంబంధించిన అన్ని రికార్డ్స్, అన్ని ఎవిడెన్స్లు దగ్గర పెట్టుకొని ఎవరైతే కొంతమంది అప్రూవర్గా మారిన వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంటు, వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతనే ఎవిడెన్స్ సేకరించిన తర్వాతనే అరెస్ట్ చేశారు. పక్కా ఎవిడెన్స్ ఉంది కాబట్టి బెయిల్ కష్టం అనేది ఇప్పుడు న్యాయ నిపుణులు చెప్పేది. పక్కా ఎవిడెన్స్ లేకుండా ఈడీ కానీ సిబిఐ అంత ఈజీగా
అరెస్ట్ చేయదు అనేది. వీళ్ళు ఆ యాంగిల్‌లో ఎవిడెన్స్ లేదు, లేదా బేస్ లేదు, గ్రౌండ్స్ లేవు అనే యాంగిల్‌లో పోతే గ్రౌండ్స్ ఫ్రేమ్ చేస్తారు వాళ్ళు ఈడీ గాని, సీబీఐ. కాబట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంది. వేరే కోణంలో తీసుకుంటే తప్ప అంత ఈజీగా బెయిల్ వచ్చే అవకాశం అయితే 99% లేదు అనేది అలా న్యాయ నిపుణులు పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. ఎందుకంటే పీఎంఎల్ఏ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది చాలా సీరియస్‌గా ఉంటది. దాంట్లో అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిలుకి ఒక కాలపరిమితి అంటూ లేదు. సీఆర్‌పీసీలో 60 డేస్, 90 డేస్ అనేది మ్యాండేటరీ పీరియడ్ ఉంది. తప్పనిసరిగా ఇవ్వాలనేది ఉంది 90 డేస్ తర్వాత. కానీ ఇక్కడ అట్లాంటిది లేదు కాబట్టి దాదాపు 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు అని ఒక చర్చ నడుతుంది. చూడాలి ఏం జరుగుతుంది. మరి కవిత గారి కుటుంబ సభ్యులు ఏం ప్లీ తీసుకొని బెయిల్‌కి పోతారు. దట్టు సుప్రీం కోర్ట్‌కి వెళ్తామని కూడా సుప్రీం కోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేయనన్న కుటుంబ సభ్యులనే సుప్రీం కోర్ట్‌లో పిటిషన్ వన్స్ దాఖలు చేస్తే సుప్రీం కోర్టు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇయ్యదు అనేది మనకి గతంలో కొన్ని జరిగిన సంఘటనలను బట్టి అర్థమైంది. ఎందుకంటే సంబంధిత లోయర్ కోర్టుకు పోయి మీరు చూసుకోండి. మీరు ఏదైతే ఇక్కడ వాదన వినిపిస్తున్నారో ఆ వాదన లోయర్ కోర్టులో వినిపించండి. ఎకాఎకిన భారతదేశ సుప్రీంకోర్టుకి, అంటే భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకే రావడం అనేది సబబు కాదని సున్నితంగా తిరస్కరిస్తుంది సుప్రీంకోర్టు. దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే చాలా కేసుల్లో చూసినాం. స్థానిక కోర్టుకి, అంటే లోకల్ జ్యురిడిక్షన్ కోర్టు ఏదైతుందో ఆ కోర్టుకి వెళ్ళి ఆ కోర్టు ఒకవేళ పిటిషన్ని డిస్పోజ్ చేస్తే అప్పుడు నెక్స్ట్ కోర్టుకు పోవాలి తప్ప డైరెక్ట్ సుప్రీంకోర్టుకు పోతే తప్పనిసరిగా రిజెక్ట్ చేద్ది. అంటే వీళ్ళు సుప్రీంకోర్టు ఎందుకు అంటున్నారంటే సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది, ఇది ఇన్వెస్టిగేషన్కి సంబంధించి పెండింగ్ ఉందా, పెండింగ్ ఉండగా అరెస్ట్ చేశారు అనే ఒక లాజిక్తో పోవాలనుకుంటున్నారు. కానీ ఆ పెండింగ్ ఉందా, పెండింగ్లో కూడా సిబిఐ, ఈడీ అండర్టేకింగ్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కవితని అరెస్ట్ చేయమని అండర్టేకింగ్ ఇచ్చారు. కానీ కోర్టుకు చెప్పిన దానికి విరుద్ధంగా అరెస్ట్ చేశారనే ఒక ప్లీలో వెళ్ళాలని చూస్తున్నారు. కానీ అంత ఈజీగా ఈడీ కానీ, సిబిఐ కానీ కోర్టుకు ఒక అండర్టేకింగ్ ఇచ్చాక మేము అరెస్ట్ చేయమని ఒక అండర్టేకింగ్ ఇచ్చాక అరెస్ట్ చేయరు. కానీ అరెస్ట్ చేయమని ఇచ్చిన అండర్టేకింగ్లో ఏదో మెలక ఉంది, ఏదో సమ్ మెలక ఉంది, ఏదో చిన్న లాజిక్ ఉంది. ఆ లాజిక్ వీళ్ళు మిస్ అవుతుండేమని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా అండర్టేకింగ్ సుప్రీంకోర్టుకి ఇచ్చిన తర్వాత అంత ఈజీగా డిపార్ట్మెంటు సుప్రీంకోర్టుకి ఎగనెస్ట్గా పోదు. ఎగనెస్ట్గా పోయింది అంటే ఎగనెస్ట్గా పోవటం అనరు దాన్ని. అండర్టేకింగ్లోనే ఏదో ఒక సమ్ పాయింట్ ఉంది, కీలకమైన పాయింట్. ఎక్కడన్నా విట్నెస్ని కానీ, ఎవిడెన్స్ని కానీ డిస్ట్రాయ్ చేస్తారు అనే ప్రమాదం ఉన్నప్పుడు తప్పనిసరిగా మేము అరెస్ట్ చేస్తాం. అట్లాంటి పరిస్థితి వస్తే తప్ప మిగతా అప్పుడు అరెస్ట్ చేయమని ఏదో ఒక లింక్ పెట్టి ఉంటారు. ఆ లింక్ని ఇప్పుడు జోడిస్తారు వీళ్ళు. ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంది. ఇన్ఫ్లుయెన్స్డ్ పొలిటీషియన్ ఫ్యామిలీ, ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉంది. ఇట్లాంటి టైంలో ఈ చేసే అవకాశం ఉంది కాబట్టి అరెస్ట్ చేసిన చూపించుకుంటారు. దాన్ని సుప్రీంకోర్టు కూడా నమ్మే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్లీకి ఇట్లా తీసుకుంటే వీళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది, మీకు అండర్టేకింగ్ ఇచ్చారు, కానీ మీకు ఇచ్చిన అండర్టేకింగ్ విరుద్ధంగా అరెస్ట్ చేశారని ప్లీ తీసుకుంటే దాన్ని సున్నితంగా పక్కకు పెట్టింది సుప్రీంకోర్టు అనేది ఇలా న్యాయ నిపుణులు, న్యాయరంగంలో అనుభవం ఉన్నవాళ్ళు చెప్తుంది. చూడాలి ఏం జరిగిద్దో. ఇది ఒక వార్తగా ఆదాబ్ హైదరాబాద్ ఇచ్చింది. గుడెం బ్రదర్స్ గుట్టు విప్పిన ఆదాబ్ హైదరాబాద్. గుడెం మహిపాల్ బ్రదర్స్ మైనింగ్ అక్రమాలపై వరుస కథనాలు. కటకటాల్లోకి గుడెం మధుసూదన్ రెడ్డి. అన్న అధికారం అడ్డబెట్టుకుని తమ్ముడు అడ్డగోలు దోపిడీలు, భూ కబ్జాలతో పాటు అక్రమ మైనింగ్ చేస్తూ కోట్లు కొలగొట్టిన కేటుగాడు. అవినీతి అక్రమాలకు చెక్కిపెట్టిన ఆర్డీఓ రవీందర్ రెడ్డి. తప్పుదోవ పట్టించే పనిలో హరీష్ రావు. ఈ అక్రమాల్లో హరీష్ రావు హస్తం ఉందా అని అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఆదాబ్ చేతిలో ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి తమ్ముడి అక్రమాల భాగోతం. పటాన్చెరు ఇప్పుడు ప్రస్తుతం కూడా ఎమ్మెల్యే అయిన బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో 2 సార్లు గెలిచారు. వాళ్ళ తమ్ముడికి సంబంధించి మధుసూదన్ రెడ్డిని నేను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎందుకు అంటే అక్రమ మైనింగ్ చేసిండు. 5 ఎకరాల్లో పర్మిషన్ తీసుకొని దాదాపు 10 ఎకరాల్లో మైనింగ్ చేసిండట. 5 ఎకరాల్లో ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని దానికి డబుల్ కబ్జా చేసి మొత్తం మైనింగ్ చేసిండు. అది చట్టవిరుద్ధం కాబట్టి అరెస్ట్ చేశారన్నారు. మొత్తం దీనికి సంబంధించిన ఆదాబ్ హైదరాబాద్ దీనిపైన వరుస కథనాలు ప్రచురించింది గతంలో 2-3 రోజులు. దీనిపైన మొత్తానికి ప్రభుత్వం నుంచి ఆ కథనాలకు స్పందన వచ్చింది. ఆ అక్రమార్కులను అరెస్ట్ చేశారు. అన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలు, అనేక భూ కబ్జాలు, అనేక మైనింగ్ మాఫియాలు చేసిండు అనేది ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలపైన అరెస్ట్ అయ్యిండు. మరి ఈ ఆరోపణలన్నింటినీ నిగ్గుదేల్చే పని పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తా లేదు చూడాలి. మొత్తానికైతే ఆదాబ్ హైదరాబాదు వేసిన కథనాలకి ఒక రిజల్ట్ అనేది వచ్చింది అని మనం ఇవాళ అర్థం చేసుకోవచ్చు. దీనిపైన ఇది కూడా ఆదాబ్ హైదరాబాద్లో వచ్చింది. మహిళా రూపంలోని మహమ్మారి తొలగింపు. ఎంఎన్జే ఇన్ఛార్జ్ డైరెక్టర్ జయలలితను తొలగించిన ప్రభుత్వం. కొత్త ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎం శ్రీనివాసుల నియామకం. హర్షం వ్యక్తం చేస్తున్న పేద రోగుల బంధువులు. ఈమె మహిళా రూపంలో మహమ్మారి అని నిన్న మొన్న వచ్చింది. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, ప్రభుత్వానికి సంబంధించిన క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ లక్కీడి కపూర్లో ఉంటుంది.
ఆమె దాని ఇన్ఛార్జు సూపరింటెండెంటు. అనేక అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు చేసిందట. దానిపైన ఆదాబ్ హైదరాబాద్ నిన్న ఒక వార్త ఇచ్చింది. ఆ వార్తను బేస్ చేసుకొని కొత్త డైరెక్టర్ని ఇన్ఛార్జిగా నియమించారు, ఈమెను తొలగించారు. ఇది ఒక శుభపరిణామం. ఎందుకంటే అవినీతి అక్రమాలకు పాల్పడే అధికారులను అందులో కూర్చోబెట్టి ఇంకా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే పేద రోగులకి, పేద బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు తొందరగా యాక్షన్ తీసుకోవడం అనేది ప్రభుత్వం చాలా అభినందనీయం అనమాట. ఇది ఏమైనా పక్కకు పెట్టారు. ఇట్లా ఉండాలి. ఏదన్నా గవర్నమెంట్ ఆఫీసర్ పైన అవినీతి ఆరోపణలు కానీ ఏదన్నా వస్తే ఒక పేపర్లోనో, టీవీలోనో దానిపైన వస్తే, అభియోగాలు వస్తే దానిపైన కనీసం కర్టసీకైనా ఎంక్వైరీ చేయాలి. ఎందుకు పేపర్లో వచ్చింది, దీని వెనక ఏమైనా ఉందా, అసలు నిజమైన వార్త కాదా అనేది కనీసం ప్రభుత్వంలోని పెద్దలు దాని మీద ఆరా తీయాలి. ఆరా తీసి దానిపైన తగు చర్యలు తీసుకోవాలి దాంట్లో నిజం ఉంటే. ఇట్లా చేయాలి తప్ప వాడు ఏదో పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు రాస్తారులే, వేస్తారులే, వదిలేయండి దాన్ని, ఈ చెవితోని ఈ చెవితోని వదిలేయండి అని గత ప్రభుత్వంలో జరిగినట్టు జరగకుండా ఉంటే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఇట్లాంటి చురుకైన నిర్ణయాలు, తొందర నిర్ణయాలు తీసుకోవాలి, ఫాస్ట్గా నిర్ణయాలు ఉండాలి. ఇది ఒకటి. ఇంకోటి, ట్రాక్ నుండి గంటా శ్రీనివాసరెడ్డి తొలగింపు. పి మనోహర్ రెడ్డిని ఏడీజేగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డ ఏడీజే శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న ట్రాక్ ఉద్యోగులు. తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ సంబంధించి ఏడీజీగా గత కొన్ని సంవత్సరాలుగా డిప్యుటేషన్ పైన ఉంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీ అయినా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయినా హవా నడిచింది. ఈయన ఎట్లా చెప్తే అట్లా వినేది నాయకులు. డిప్యుటేషన్ పైన సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేస్తూ ఆయనకు అర్హత లేకుండా కూడా ఇంకో 2 సంవత్సరాలు అదనంగా అసలు ఎట్లాంటి పర్మిషన్ కానీ ఎక్స్టెన్షన్ లేకుండా కూడా నడిపించిండు. కొన్ని కోట్ల రూపాయలు అవినీతి చేసిండని ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి, అభియోగాలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఎప్పుడు చర్యలు తీసుకోవాలి, ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా, ఎన్ని వార్తలు రాసినా తీసుకోలేదు. ఇప్పుడు ఆదాబ్ హైదరాబాద్ కూడా దీనిపైన అనేక సార్లు వార్తలు రాసింది. మొత్తానికి వాళ్ళ వార్తలకు ఫలితం తక్కినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి తొలగించారు. ఇగో 1, 2, 3 సార్లు 4 సార్లు వచ్చినాయి. ట్రాక్ తప్పిన గంట, ట్రాక్ అవినీతికి సూత్రధారి రామకృష్ణ, గంట మరో ఘరానా మోసం అంటూ ఒక 3-4 సార్లు ఇచ్చారు. మొత్తానికైతే ఆ గంటా శ్రీనివాసరెడ్డి అనే అక్రమార్కుడిని, అవినీతి పరుడిని, అధికారిని తొలగించింది ప్రభుత్వం. తొలగించి మనోహర్ రెడ్డి అని కొత్త ఇన్ఛార్జిని పెట్టింది. ఇది ఒక శుభపరిణామం. ఎందుకంటే ట్రాక్లో ఉన్న ఎంప్లాయీస్ పాపం నలిగిపోతున్నారు. వాళ్ళని అనేక రకాల వేధింపులు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని దాదాపు 50 మందినో 30 మందినో మిమ్మల్ని రెగ్యులర్ చేస్తా అని ఒక్కొక్కళ్ళ దగ్గర 15 లక్షల రూపాయలు మాట్లాడుకొని 5 లక్షలు అడ్వాన్స్గా తీసుకోండి. దానిపైన కూడా వార్త వచ్చింది అనేక పత్రికల్లో. కానీ దానిపైన ఏం చర్య తీసుకుంటారో చూడాలి. ఒక తొలగించడమే కాదు, గంటా శ్రీనివాసరెడ్డిని తొలగించి చేతులు దులుపుతుంటే కుదరదు ప్రభుత్వం. ఆయన చేసిన అవినీతి అక్రమాలు అనేక ఆరోపణలపైన, ఆయన పైన వచ్చిన ఆరోపణల అభియోగాలపైన సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అతన్ని అవసరమైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని జైలుకు పంపాలి. 7 కోట్ల రూపాయలు అవినీతి చేసినట్టు ఆఫీస్ షిఫ్టింగ్లో 15 లక్షల రూపాయల చొప్పున కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులరైజ్ చేస్తానని 5 లక్షల చొప్పున ఒక్కొక్కళ్ళ దగ్గర తీసుకుంటూ ఒక 2-3 కోట్ల రూపాయలు అప్పుడే జమ చేసిండు. వీటన్నిటిపైన ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ నుంచి స్టేట్మెంట్ తీసుకోవాలి. వాడిని శిక్షించాలి. ఇట్లాంటి దొంగని, ఇట్లాంటి అక్రమార్కుడిని, అవినీతి పరుణ్ణి. తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ రాష్ట్ర ప్రభుత్వంలోని పలు కీలక శాఖలకు గుండెకాయ లాంటిది. పిఆర్, ఇరిగేషన్, సిసిఎల్ఏ, రోడ్లు, భవనాలు, వ్యవసాయం వంటి సుమారు 16 శాఖలకు కావాల్సిన శాటిలైట్ సమాచారం సేకరించి పెడుతుంది. ఆయా శాఖలు ఇచ్చే ప్రాజెక్టులను సైతం పూర్తి చేసి ఆ డిపార్ట్మెంట్లు ఇచ్చే ప్రాజెక్టు డబ్బులు, ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంటీని, ఎయిడ్ల నిధుల ద్వారా ట్రాక్ను రన్ చేయాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర స్థాయిలో ఇంతటి కీలకమైన ట్రాక్లోకి బీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలోనే ఓ అవినీతి తిమింగలం ఎంట్రీ ఇచ్చింది. ఏడీజే గంటా శ్రీనివాసరెడ్డి డిప్యుటేషన్పై తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్లోకి అడుగుపెట్టి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఈయన చేసిన అవినీతిపై ఆదాబ్ హైదరాబాద్ వరుస కథనాలు ప్రచురించింది. ఈ కథనాలకు స్పందించిన తెలంగాణ ప్రభుత్వం సక్రమంగా విచారించి ఏడీ గంటా శ్రీనివాసరెడ్డిని తొలగించి పి మనోహర్ రెడ్డిని అడిషనల్ డైరెక్టర్ జనరల్గా తెలంగాణ ఇన్ఛార్జిగా నియమిస్తూ జీఓఆర్టీ నెంబర్ 486 ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి అధికారిని తొలగిస్తూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిర్ణయంపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ఉద్యోగస్తులు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఏడీజే శ్రీనివాసరెడ్డి చేసిన అరాచకాలపై వరుస కథనాలు ప్రచురించిన ఆదాబ్ హైదరాబాద్ పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదంతా బాగానేది. ఇదంతా ఒక ఎత్తు. ఆదాబ్ హైదరాబాద్ వరుస కథనాలు ఇచ్చింది, అనేక ఆధారాలతో ప్రచురించింది, వాస్తవమే. దాన్ని మనం కూడా అనేక సార్లు మన విశ్లేషణలో చెప్పినాం. తొలగించారు, హర్షం వ్యక్తం చేశారు. తొలగించడంతో కాదు, ఎవడైతే అవినీతి చేసిండో, ఎవడైతే తప్పులు చేసిండో, ఎవడైతే అక్రమాలు చేసిండో, చట్టానికి విరుద్ధంగా కోట్ల రూపాయలు మింగిండో
వాడిని కక్కించాలి, వాడిని జైలుకు పంపాలా. అట్లా జైలుకు పంపితేనే ఇంకొకడు ఎవడైనా తప్పు చేయడానికి వెన్నులో వణుకు పుట్టాల తప్ప తొలగించిన వాని చేతులు దులుపుకునే కార్యక్రమం చేయొద్దు. ప్రభుత్వం ఈ చర్య మంచిదే. వాడిని తొలగించడం దొంగ, అవినీతి ఆరోపణలు, అనేక అభియోగాలను వ్యక్తిని తొలగించారు, కొత్త వ్యక్తిని పెట్టారు, సిస్టమ్ ఇప్పుడు రన్ అయింది, ఓకే. కానీ వాడు చేసిన తప్పులకి బాధ్యత కూడా వాడిని బాధ్యుని చేయాలి, అధికారిని బాధ్యుని చేసి వాడిని కటకటాల్లోకి పంపించాలి. వాడి నుంచి ఆ కోట్ల రూపాయలు, మింగిన కోట్ల రూపాయలు రికవరీ చేయాలి. అప్పుడు భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి అధికారులు, ఇట్లాంటి దొంగ పనులు చేసే అధికారులకి భయం ఉంటుంది, భయపడతారు చట్టం అంటే, ప్రభుత్వం అంటే. తప్ప తొలగించడం కాబట్టి అని వాడు తిన్న 7 కోట్లు కానీ 3 కోట్లు ఉద్యోగస్తుల నుంచి రెగ్యులరేషన్కి తీసుకున్న డబ్బులు కానీ ఇట్లాంటి అనేక ఉన్నాయి అవినీతి కార్యక్రమాలు. వాడు చేసిన లీలలు చాలా ఉన్నాయి. ఆ లీలలన్నీ తీయాలి, వాడిని బయటికి గుంజాలి, చట్టం దృష్టిలో నిలబెట్టాలి, దోషిగా నిలబెట్టి కోర్టుకు పంపాలి, జైలుకు పంపాలి, అవసరమైతే రికవరీ చేయాలి. అది చేస్తే ఇట్లాంటి అధికారి ఇంకోడు చేయటానికి సాహసం చేయడు, భయపడతాడు. భయపడాలంటే చట్టాన్ని సక్రమంగా ఉపయోగించాలి, వినియోగించాలి. ఇది ప్రభుత్వ అధికారులు, దీనికి సంబంధిత అధికారులు గుర్తించాలి, దీనిపైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటేనే ఇంకొక గంటా శ్రీనివాసరెడ్డిలు పుట్టకుండా ఉంటారు. ఇట్లాంటి గంటా శ్రీనివాసరెడ్డి అనే అవినీతి అధికారులు మళ్ళా ఇట్లా తయారు కాకుండా ఉండాలంటే కఠినంగా శిక్షించాలి. మీరు శిక్షించకుండా వదిలేస్తే, లీనియస్ ఇస్తే ఇట్లాంటి గంటా శ్రీనివాసరావులు వందల సంఖ్యలో పుడతారు, వందల సంఖ్యలో అవినీతి అక్రమాలు చేస్తూనే ఉంటారు. ఇది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆలోచించుకోవాలి. ఇది ఆదాబ్ హైదరాబాద్కు సంబంధించి ఈనాడు పేపర్ చూద్దాం. కవిత అరెస్టు, ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకున్న ఈడీ 100 కోట్ల హవాలాల లావాదేవీలపై విచారణ. అరుణ్ రామచంద్ర పిళ్ళై వాంగ్మూలమే కీలకం. సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె బరాస ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సాయంత్రం 5:30 గంటలకు అరెస్ట్ చేసినట్టు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ ప్రకటించారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బంజారాహిల్స్లో కవిత నివాసానికి చేరుకున్న 12 మంది సభ్యులు ఈడీ బృందం సుమారు 4 గంటల పాటు ఇంట్లోనే ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. ఆ సమయంలో కవిత ఇంట్లోనే ఉండగా ఆమె నివాసానికి బారాస శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగానే కవితకు నోటీసు జారీ చేస్తారా లేక అరెస్ట్ చేస్తారా అనే అంశంపై సాయంత్రం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఈడీ అధికారులు కవిత ఇంట్లోకి రాగానే సెర్చ్ వారెంట్ చూపించారు. ఇది మొత్తానికి 4-5 గంటల పైగా కవిత ఇంట్లోనే ఉండి, ఆమె ఆ సమయంలో ఇంట్లో ఉందట, సెర్చ్ చేశారు. మొత్తానికి సెర్చ్ చేస్తున్నారు. నోటీస్ ఇస్తారా, గతంలో లెక్క వెళ్ళిపోతారా, అరెస్ట్ చేస్తారా అనేది ఒక ఉత్కంఠకి 5:20 నిమిషాలకి తెరపడింది. అరెస్ట్ చేసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకెళ్లారు. మొత్తానికి నిన్న జరిగిన దీనికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. ముస్లిం రిజర్వేషన్ల తొలగింపు మోదీ షాల తరం కాదు. హైదరాబాద్ అభివృద్ధికి ఎంఐఎంతో కలిసి నడుస్తాం. ప్రభుత్వ ఇఫ్తారు ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఏఏపై కాంగ్రెస్ వైఖరి చెప్పాలి అని అజదుద్దీన్ ఓవైసీ అడిగిండు. దశాబ్దాలుగా ముస్లింలు కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తున్నారని, ఇకపైన దాన్ని కొనసాగిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు ఉంటున్న ముస్లిం సోదరులకు ఇఫ్తారు ఇందిచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్దే, రాబోయే రోజుల్లోనూ అమలు చేస్తాం. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నగరానికి వచ్చి ముస్లింలకు రిజర్వేషన్లు తొలగిస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ అడ్డా ఇక్కడ రిజర్వేషన్ తొలగించడం మోదీ అమిత్ షాల తరం కాదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలకు సముచిత గౌరవం ఇస్తున్నాం, 4 కార్పొరేషన్లకు చైర్మన్గా నియమించాం అని ముస్లిం రిజర్వేషన్ పైన ఒక సెంటిమెంట్ను రాజేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అధికారిక కార్యక్రమం ఇఫ్తార్ ఇందు అనే కార్యక్రమంలో చెప్పిండు. ముస్లిం రిజర్వేషన్ అమిత్ షా తొలగిస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పిండు. అది మీ తరం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ అడ్డా తెలంగాణ అంటే. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 4% రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి టైంలో తీసుకొచ్చారు. దాన్ని మేము అమలు చేసి చూపిస్తాం అని ముఖ్యమంత్రి ముస్లింలకు ఒక భరోసా ఇచ్చిండు. దాని సందర్భంగానే సిఏఏ పైన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. దానిపైన మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏందో చెప్పాలని అజదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం చీఫ్ రేవంత్ రెడ్డిని అడిగారు. చూడాలి దానిపైన ఏం చెప్తారనేది. కాంగ్రెస్లోకి బారాస ఎంపీ పసునూరి దయాకర్, అదే బాటలో ఎమ్మెల్యే దానా నాగేందర్, సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇరువురు నేతలు. హస్తంగూటికి చేరిన భాజపా నేత జితేందర్ రెడ్డి వెంటనే ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా నియామకం. ఇది నిన్న మన దానా నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, అదేవిధంగా వరంగల్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ ఇద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దానికి సంబంధించిన ఫోటో వేశారు. అట్లనే జితేందర్ రెడ్డి బీజేపీ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకుంటూంటేనే జీవో వచ్చేసింది. ఢిల్లీలో
తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ క్యాబినెట్ ర్యాంక్ ఇస్తూ ఆయనకు ప్రభుత్వ సలహాదారుగా స్పోర్ట్స్ క్రీడల రంగంలో ప్రభుత్వ సలహాదారుగా కూడా నియమించారు. ఇట్లనే కేసీఆర్ కూడా ఇదే పద్ధతిలో చేసిండు. అవతల నుంచి తెలుగుదేశం నుంచా, కాంగ్రెస్ నుంచా, లేకపోతే వేరే పార్టీలలో గెలిచి వచ్చినోడు కండవ కప్పటం, ఒక పదవి ఇవ్వటం. తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ ఉద్యమంలో పార్టీని టీఆర్ఎస్ పార్టీని మోసిన కార్యకర్తలని, అభిమానులని, నాయకుల్ని అవమానించి బయట పార్టీల నుంచి తెచ్చుకున్న వాళ్ళని అప్పటికప్పుడు పదవులు ఇచ్చి వాళ్ళు గౌరవించుకుండు. అది మల్లారెడ్డి కావచ్చు, పువ్వాడ అజయ్ కుమార్ కావచ్చు, ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఇట్లాంటి తెలంగాణ ఉద్యమ ద్రోహులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి అత్యంత కీలకమైన శాఖలు ఇచ్చి పోస్టులు ఇచ్చి గౌరవించింది. అప్పుడు తెలంగాణ ఉద్యమకారులు మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేమని అనేక రకాలుగా బయటికి వెళ్ళినారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది అందులో ఉండే కుమిలిపోయారు. అట్లా చేయబట్టి 10 సంవత్సరాల తర్వాత కర్రు కాల్చి వాత పెట్టారు కేసీఆర్కి. తెలంగాణ ఉద్యమకారుల్ని, తెలంగాణ ఉద్యమంలో మీ పార్టీకి సపోర్ట్ చేసిన నాయకుల్ని అవమానించి, మీ పార్టీని వ్యతిరేకించి, మిమ్మల్ని వ్యతిరేకించి, ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళకి పదవులు ఇచ్చినందుకు కేసీఆర్కి కర్రు కాల్చి వాత పెట్టారు. అదే పందాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోతున్నట్టు అనిపిస్తుంది. జితేందర్ రెడ్డిని జాయిన్ చేసుకున్నారు. పదవి ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీలో అనేక మంది గత 10 సంవత్సరాలుగా అనేక కేసులు, అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని అనేక రకాలుగా ప్రభుత్వం యొక్క ఒత్తిడికి ఇబ్బంది పడి ప్రభుత్వం పెట్టిన అనేక కేసులకి లోనై ఇబ్బందులు పడ్డ వ్యక్తుల్ని, అనేక ఆర్థికంగా నష్టపోయిన వ్యక్తులు, నాయకులు ఉంటే వాళ్ళని వదిలిపెట్టి అప్పటికప్పుడు జాయిన్ అయిన వ్యక్తికి పదవి ఇవ్వటం అనేది కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలకి ఇది ఆత్మగౌరవ సమస్య. అది అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ. అట్లా కాకుండా అరీబరీగా జాయిన్ అయిన కల్లా ఒక పదవి ఇస్తే మరి ఇన్ని రోజులు పార్టీలో పనిచేసినోడు పరిస్థితి ఏంది? పార్టీ కోసం కమిటెడ్గా పనిచేసినోడ నాయకుల పరిస్థితి ఏంది? వాళ్ళు ఏం కావాలా, వాళ్ళు ఏం ఆలోచించాలా, వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి అనేది ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు, కమిటెడ్ కార్యకర్తలు, పార్టీ కోసం లాయలిస్టులుగా ఉన్న కార్యకర్తలు ఒక మనోవేదన ఇది. వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇట్లా జాయిన్ అయితే అట్లా కండవ కప్పితే, అట్లా కండవ కప్పగానే పదవి ఇస్తే జీవో ఇచ్చి ఏం ఇండికేషన్స్ ఇస్తున్నట్టు మీరు? అంటే కేసీఆర్ పందాలను మీరు పోతున్నట్ట అనేది కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కోసం దెబ్బలు తిన్న కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కోసం జైలుకు పోయిన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కోసం కుటుంబాలను త్యాగం చేసి వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమత మొత్తం త్యాగం చేసిన కార్యకర్తలు, నాయకులు ఇలా చర్చించుకుంటున్న పరిస్థితి. అది గమనించుకోవాలి కాంగ్రెస్ పార్టీ. జాయిన్ చేసుకోవచ్చు, రాజకీయంగా స్ట్రెంగ్తెన్ కావడానికి అవతల పార్టీలో జాయిన్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ పదవులు ఇచ్చి గౌరవించడం ఏంది ఇంత దరిద్రంగా? అనేక మంది ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు పాపం. వాళ్ళకి ఏదో ఒక అవకాశం వస్తుంది. 10 సంవత్సరాలు మేము అనేక దెబ్బలు తిన్నాం, అనేక రకాల అవమానాలు ఫేస్ చేసినాం, మాకేదైనా గుర్తిస్తుంది ప్రభుత్వం, పార్టీ అని చూస్తుంటే మీరు ఇది వదిలిపెట్టి వాళ్ళని తన్నిన వాళ్ళని, వాళ్ళ మీద కేసులు పెట్టించిన వాళ్ళకి తీసిపోయి కండవ కప్పి పదవులు ఇస్తే ఏం అర్థం చేసుకుంటారు? నేడే ఎన్నికల నగరం మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక షెడ్యూల్ విడుదల. 18వ లోక్సభ, ఏపీ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు తేదీల ప్రకటన. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగకు శనివారం నగారా మోగబోతుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కాబోతుంది. విజ్ఞాన్ భవన్ ప్లీనరీ హాల్లో జరిగే విలేకరుల సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, మిగిలిన 2 కమిషనర్లు జ్ఞానేశ్వర్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధులతో కలిసి 18వ లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించిన పత్రికా ప్రకటన ఎన్నికల సంఘం శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేయబోతుంది. లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ కాబోతుంది. వన్స్ షెడ్యూల్ రిలీజ్ అయితే కోడ్ అమల్లోకి వస్తే, కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎట్లాంటి అధికారిక కార్యక్రమాలు చేయడానికి లేదు, కొత్త కార్యక్రమాలని తీసుకోవడానికి లేదు, కొత్త స్కీముల్ని అనౌన్స్ చేయడానికి లేదు. ఈరోజు మధ్యాహ్నం తేదీలో అవి వచ్చే అవకాశం ఉంది షెడ్యూలు. దీనికి సంబంధించిన ఒక వార్తని ఇచ్చారు ఈనాడు. 42 హార్డ్ డిస్కుల ధ్వంసం, సొంత పెన్ డ్రైవ్లోకి ఎస్ఐబి సమాచారం. ప్రణీత్ రావు అధికార దుర్వినియోగంపై పోలీసుల రిమాండ్ నివేదికలో వెల్లడి. ఈయన ప్రణీత్ రావు అని డిఎస్పి, బీఆర్ఎస్ పార్టీ హయాంలో 10 సంవత్సరాలు అనేక మంది ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన ఫోన్లు, అదేవిధంగా ఆఫీసర్లకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ చేసిండు అనేది ఆరోపణ ఉంది. ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి దాంట్లో పనిచేసి ఈయన కోసం ఒక స్పెషల్ సెల్ ఏర్పాటు చేసి ఈయన ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఈయన పెట్టారట.
అనేక రకాలగా ఫోన్లను ట్యాప్ చేసి అనేక మంది ప్రతిపక్ష నాయకులు, ఆఫీసర్లకు సంబంధించి ఎవరు డౌట్ ఉంటే వాళ్ళది కేసీఆర్ ఆయన కనుసన్నల్లో ఈ వ్యవహారం చేసిండని, ట్యాపింగ్ చేసిండని, ఇది పెద్ద క్రైము, మామూలు క్రైమ్ కాదు. వేరే వాళ్ళ ఫోన్లు దొంగతనంగా వినటం అనేది క్రైమ్ అనమాట. ఇది చట్టం దృష్టిలో చాలా పెద్ద క్రైము. కానీ దీనికి సంబంధించిన ఆధారాలని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం చేసినట్టు గవర్నమెంట్ పోగానే దాన్ని కూడా రీస్టోర్ చేశారు, రీట్రైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దీని వెనక ఎంత పెద్ద తలకాయలు ఉన్నాయని బయటకు వస్తుంది. అసలు ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేసిండు, ఎవరెవరి కథ ఉంది దాంట్లో అనేది మొత్తం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా పెద్ద క్రైము. కేసీఆర్ ఈ దొంగ కథలు పడే వేరే వాళ్ళ ఫోన్లు వింటాం, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నా వింటాం, వాళ్ళ ప్లాన్ ఏంది ఇని ఇట్లా ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ఇంట్లో కూర్చొని ప్రజలకు కలవకుండా ప్రగతి భవన్లో ఉండి సచివాలయానికి రాకుండా ఈ కార్యక్రమాలు చేసిండు అనేది ఇవాళ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అప్పట్లో ఉన్న ప్రతిపక్షాలు ఇప్పుడు అధికార పక్షం కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ విమర్శిస్తున్న పరిస్థితి. ఇది మరి ఏం జరిగిద్ది ప్రణీత్ రావు సంగతి అనేది చూడాలి. భవిష్యత్తే సమానం చెప్పింది. ఆంధ్రజ్యోతి చూద్దాం. కవిత అరెస్ట్ అట. కవిత అరెస్ట్కి సంబంధించి కవిత అరెస్టు ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసులో అరెస్ట్ చేసిన ఈడీ ఢిల్లీకి తరలింపు. కవితను తరలిస్తున్న వాహనం అడ్డగింత. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటే కేటీఆర్ ప్రశ్న. సుప్రీంకోర్టు నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిండట కేటీఆర్. సుప్రీంకోర్టు నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వద్దని, అంత ఈజీగా ఇబ్బందులు ఎదుర్కొంటే ఆఫీసర్లు ఎందుకు చేస్తారు, వాళ్ళు వాళ్ళ పగడబందిగా వాళ్ళ పనులు జాగ్రత్తనే చేసుకుంటారు. అన్ని ఆధారాలు దగ్గర పెట్టుకొని నాకు తెలిసి అరెస్ట్ చేసి ఉంటారు అనేది. కారుతో దోస్తీ లేదని చాటుకోవడానికే బీఆర్ఎస్తో పొత్తు ఉందన్న ప్రచారంతో బీజేపీ తీవ్ర నష్టం. అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన ప్రభావం కాంగ్రెస్ ప్రచారం తిప్పికొట్టలేని నిస్సహాయ స్థితిలో బీజేపీ రాష్ట్ర నేతలు. లోక్సభ ఎన్నికలకు అదే సమస్య అధిష్టానానికి తెలిపిన శ్రేణులు. ఈ నేపథ్యంలోనే కవిత అరెస్టుకు సంబంధం లేదు అని అమిత్ షా చెప్పారు. కారు పార్టీతో అంటే బీఆర్ఎస్తో బీజేపీ లోపాయకార ఒప్పందం ఉంది, బీఆర్ఎస్ ఒక అండర్స్టాండింగ్ ఉంది ఇంటర్నల్గా అనేది కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణల వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో మనకి దెబ్బపడ్డది, బీజేపీకి స్థానాలు రాలేదని బీజేపీ అధిష్టానం గుర్తించినట్టు, ఆ అప్రద పోవాలి, ఆ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉందనే ఆ ప్రచారం పోవాలి కాబట్టే అరెస్ట్ చేశారనేది ఇలా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. మీరు కొల్యూడయ్యే మళ్ళీ ఈ అరెస్ట్లో కూడా కొల్యూడు ఉంది, బీజేపీ బీఆర్ఎస్ కొల్యూడయ్యే కావాలని ఎలక్షన్ ముందు అరెస్ట్ చేశారు అంటే మీ మధ్యలో ఏం సంబంధం లేదు అనే విషయాన్ని ప్రూవ్ చేయడంతో కోసమే అరెస్ట్ చేసినట్టు ఒక వార్తని కాంగ్రెస్ పార్టీ చెప్పింది అన్నట్టు రాశారు. బీజేపీ కాంగ్రెస్ల కుమ్మక్కుతోనే అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే హరీష్, కవిత నిర్దోషిగా తిరిగి వస్తారని జగదీష్ రెడ్డి మాజీ మంత్రి. బీజేపీ కాంగ్రెస్ల కుమ్మక్కు అని వీళ్ళు అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు అని. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు అయింది కావాలని, అందుకే అరెస్ట్ చేశారు ఎలక్షన్ టైంలోని. మొత్తానికి ఇది నడుస్తుంది. నంబర్లను వెల్లడించలేదేం, ఎలక్ట్రల్ బాండ్ల పూర్తి వివరాలను ఎందుకు తెలియజేయలేదు, బాండ్ తేదీ, విలువ, కొనుగోలుదారుల వివరాలతో పాటు నంబర్ చెప్పాలి. ఎస్బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు. 18వ తేదీకి విచారణ వాయిదా. సుప్రీంకోర్టుకు ఈసీ సమర్పించిన పత్రాలను వెనక్కి ఇవ్వాలని రిజిస్ట్రార్కు ఆదేశం. కోర్టుకు ఈసీ సమర్పించిన పత్రాలను వెనక్కి ఇవ్వాలని చెప్పిందట. నెంబర్ల వెల్లడి. ఎలక్షన్ బాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సుప్రీంకోర్టు పదే ఒత్తిడి చేసి ఎస్బీఐ పైన మీరు ఇష్యూ చేయండి, బయటికి చెప్పండి, పబ్లిక్లో పెట్టండి, డొమైన్లో ఉంచాలి, ఎలక్షన్ కమిషన్కి ఇవ్వండి అని చివాట్లు పెట్టంగా ఇచ్చి అది అత్యవసరంగా ఇచ్చారు. ఇచ్చినట్టు సాలినట్టుగా ఇచ్చారు. దాంట్లో కోడింగ్ లేదు, నెంబర్ లేదు, ఏది లేదు, డేటు పలానా కంపెనీ, అది ఎవరికి ఇచ్చింది లేదు. మళ్ళీ సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని అయ్యి నెంబర్లు ఎందుకు వెల్లడించలేదు, తప్పనిసరిగా నెంబర్లు, దానికి సంబంధించిన ఎంత వర్త్ ఆఫ్ బాండ్ తేదీ, విలువ, కొనుగోలు వివరాలతో పాటు నెంబర్ చెప్పాలి తప్పనిసరిగా అని చెప్పి ఇప్పుడు ఏదైతే కోర్టుకు సమర్పించారో ఎస్బీఐ ఆ డీటెయిల్స్ని మొత్తాన్ని వెనక్కిచ్చి మళ్ళీ ఫ్రెష్గా తెప్పించుకోండి రిజిస్ట్రార్ని ఆదేశించినట్టు ఒక వార్త. ఇది ఎలక్ట్రల్ బాండ్కి సంబంధించి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి, వెలుగు పేపర్. ఇది కవిత అరెస్టుకు సంబంధించి. 40 నిమిషాలు 1.5 కిలోమీటర్లు మోదీ రోడ్ షో. మిర్జాలగూడ నుంచి మల్కాజిగిరి చౌరస్తా వరకు అడుగడుగునా స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు. గంట ఆలస్యంగా మోదీ రాక. ఇవాళ నాగర్ కర్నూల్లో, ఎల్లుండి జగిత్యాల్లో పర్యటనట. నాగర్ కర్నూల్లో శనివారం ఏర్పాటు చేయన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఉదయం 10:45 రాజ్భవన్ నుంచి ఆయన బయలుదేరి 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు నాగర్ కర్నూలు బహిరంగ సభ స్థలి వద్దకు వస్తారు. అనంతరం 1 గంటకు గుల్బర్గా వెళతారు. ఇది మల్కాజ్గిరిలో నిన్న ప్రధాని నరేంద్ర మోదీ గారు రోడ్ షో చేసిండు. ఈటెల రాజేందర్ బీజేపీ అభ్యర్థికి 1.5 కిలోమీటర్ల రోడ్ షో చేసి
దాంట్లో మిర్జాలగూడ నుంచి మల్కాజిగిరి చౌరస్తా వరకు అడుగడుగున బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారట. గంట ఆలస్యంగా వచ్చిండు. ఇవాళ మళ్ళీ నాగర్ కర్నూలులో బహిరంగ సభ ఉందట. అక్కడ నుంచి గుల్బర్గా పోతారు. మళ్ళా జగిత్యాల్లో కూడా ఎల్లుండు బహిరంగ సభ ఉందో అక్కడికి మళ్ళీ వస్తారని చెప్పి మొత్తానికి తెలంగాణ పైన బీజేపీ అధిష్టానం చాలా కాన్సన్ట్రేషన్ చేసినట్టు, చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ సీట్లు ఎక్కువ గెలుచుకోవాలి, ఎంపీ సీట్లు అనే ఒక ప్రెస్టీజియస్గా ఉన్నట్టు మనకు అర్థమైంది. ఎందుకంటే నరేంద్ర మోదీ అనేక సార్లు వస్తున్నారు, అమిత్ షా అనేక సార్లు వస్తున్నారు, కీలకమైన ప్లేసుల్లో బహిరంగ సభలు పెడుతున్నారు, కొన్ని కాన్సన్ట్రేషన్ చేసిన ప్లేసులు, కొన్ని కాన్సన్ట్రేషన్ చేసిన సెంటర్స్ని ఎన్నుకున్నారు. ఇటు నాగర్ కర్నూలు కావచ్చు, జగిత్యాల కావచ్చు, ఇది మల్కాజిగిరి కావచ్చు, ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి వాళ్ళకి. అంటే ఎక్కడెక్కడైతే స్పష్టంగా వాళ్ళు గెలవాలి అనే టార్గెట్ పెట్టుకున్నారో, గెలిచే అవకాశం ఉందో అక్కడ ఎక్కువ ఫోకస్ చేసి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఎర్రబెల్లి మేడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో వార్ రూము ప్రణీత్ రావుతో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయించిన ఆరోపణలు. వార్ రూమ్ బాధ్యులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు ఆఫీసర్లు. 8 ఏళ్లు ఎస్ఐబిలోనే ప్రణీత్ రావు తిష్ట. 2 స్పెషల్ రూమ్స్ కేటాయించుకుని అధికార దుర్వినియోగం. నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పినవే కాకుండా సొంతంగా రియల్టర్లు, వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్. ప్రభుత్వం మారడంతో హార్డ్ డిస్కులు, ఆధారాలు ధ్వంసం. పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడి. ఇది 8 ఏళ్ళు స్పెషల్ ఇంటెలిజెన్సీ బ్యూరోలో పనిచేసిండు ఆయన ప్రణీత్ రావు. అక్కడే స్పెషల్ రూమ్స్ కేటాయించుకొని నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పినవి కాకుండా ఆయన సొంతంగా కొంతమంది డబ్బులు ఉన్నోళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించిన వ్యక్తిగతమైన సంభాషణలని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ అనేక రకాల ఇబ్బందులు చేసినట్టు ఈయన పైన ఆరోపణలు. దీంట్లో ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, పాలకుర్తికి సంబంధించి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో మొన్న ఓడిపోయారు. ఆయన మెడకి ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తం వ్యవహారం చుట్టుకునే అవకాశం ఉందట. ఎందుకంటే పర్వతగిరి ఆయన సొంత గ్రామం. పర్వతగిరిలోనే ఆయన సొంత గ్రామంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ ఒక రూము ఈయనకి ఏర్పాటు చేసి ఒక ఆఫీసు లెక్క ఈ ప్రణీత్ రావుకి అక్కడి నుంచే ఈ వార్ రూమ్లో నుంచి అంత ఆపరేషన్ జరిగేది. ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేయించిండు. ఆ వార్ రూమ్కి సహకరించిండట పర్వతగిరిలో ఎర్రబెల్లి దయాకర్ రావు. అక్కడ ఉన్న వరంగల్లో ఒక 2-3 ఆఫీసర్లు కూడా దీన్ని సహకరించారు. ఆ వార్ రూమ్ నుంచే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన ఫోన్లు, ఆఫీసర్లకు సంబంధించిన ఫోన్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లకు సంబంధించిన ఫోన్లని ట్యాప్ చేసి ఆ ట్యాప్కి అనుగుణంగా బీఆర్ఎస్ పెద్దలకు ఎప్పటికప్పుడు ఆ ట్యాపింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండేదట. దాంతోపాటు వాళ్ళు అడిగిన ట్యాపింగే కాకుండా, నెంబర్ల ట్యాపింగే కాకుండా ఈయన సొంతంగా కొన్ని ప్రయోగాలు చేసిండు. ఎక్కడెక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తల యొక్క ఫోన్లను ట్యాప్ చేసిండు. ఇది పెద్ద క్రైము. ఇది ఇట్లా నిజంగా బయటికి వస్తే, ప్రభుత్వం చిత్తశుద్ధితో బయటికి తీస్తే చాలా పెద్ద పెద్ద తలకాయలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి ఇది పెద్ద క్రైమ్ అయింది. ఇది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది పెద్ద ఎత్తున. కేసీఆర్కి సంబంధించి, కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆఫీసర్లు కానీ, మంత్రులకు సంబంధించి వాళ్ళ మెడలకు చుట్టుకుంటుంది. వాళ్ళు ఇక బయటకు వచ్చే అవకాశం ఉండదు నాకు తెలిసి. ఇది ఫోన్ ట్యాపింగ్ అంటే అంత ఈజీ వ్యవహారం కాదు ఇది. కాబట్టి ప్రణీత్ రావుని మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంట్రాగేషన్ కరెక్ట్ చేస్తా, అసలు విషయాలు బయటికి తీస్తా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న. అసలు విషయాలు ఇట్లా నిజంగా తీస్తే దీంట్లో బాధ్యులైన ప్రతి ఒక్కళ్ళు ఊసలు లెక్క పెట్టాల్సింది, దాంట్లో డౌటే లేదు. ఇది పెద్ద క్రైమ్ అన్నమాట. కాబట్టి చూడాలి ఏం చేస్తారు. ఎర్రబెల్లి మెడకు కూడా ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు చుట్టుకుంటుందట. చూడాలి మరి ఉచ్చు ఏ కాడికి వస్తుంది ఏందనేది. బీసీ కులగండపై ప్రభుత్వ ఉత్తర్వులు, అసెంబ్లీలో తీర్మానం మేరకు జీవో రిలీజు, మరో ఉత్తర్వులో గైడ్ లైన్స్, ఇతర వివరాలు. బీసీ కులగండపై అసెంబ్లీలో తీర్మానం చేశారు గతంలో, దానిపై నన్ను జీవో ఇచ్చారట. మళ్ళా నెక్స్ట్ ఇంకో జీవో కూడా వచ్చే అవకాశం ఉంది, గైడ్ లైన్స్ ఇతర వివరాలతోని. దానికి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు ఎన్నికల షెడ్యూల్ వస్తుంది కాబట్టి, ఎన్నికల షెడ్యూల్ వచ్చాక అట్లాంటి చేయడానికి వీలు పడదు కాబట్టి చట్ట ప్రకారం ముందే జీవో ఇచ్చారు కాబట్టి మిగతా ఆన్ గోయింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అది ఎన్నికల తర్వాత, ఎన్నికల ముందా అనేది చూడాలి. ఇది ఒక వార్తగా వెలుగు పేపర్లో ఇచ్చారు. ఈ కవిత అరెస్ట్కి సంబంధించి కూడా ఇచ్చారు. దిశ పేపరు, నేనే రాజు నేనే మంత్రి, నా మాటే శాసనం, అందరూ వినాల్సిందే. ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ తీరిది. పేరు వింటేనే జంకుతున్న ఉద్యోగులు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆడిందే ఆట, పాడిందే పాట. ఐఏఎస్ కాండగా నాటి ప్రజాప్రతినిధులు. ప్రభుత్వం మారినా తీరు మార్చుకునే ఆఫీసర్ 4 ఏళ్లుగా అదే జిల్లాలో తిష్ట. ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు వ్యవహరిస్తున్న తీరు ఆ జిల్లాలో పనిచేసే ఎంప్లాయీస్కు తీవ్ర అసహనంగా కలిగిస్తున్నది. 4 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్న ఆ అధికారి తన మాట శాసనమని, అందరూ వినాల్సిందేనని హూకం జారీ చేస్తున్న తీరు ఉద్యోగులను ఇబ్బందికి గురి చేస్తుంది. ఈయన ధాటికి కొందరు బదిలీలపై వెళుతుండగా మరికొందరు భయంగా కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి. ఖమ్మం జిల్లా కలెక్టరు విపి గౌతమ్ పైన
ఒక వార్త వచ్చింది దిశాపత్రిక. నేనే రాజు, నేనే మంత్రిగా వ్యవహరిస్తాడు. ఈయన గత 5 ఏళ్లుగా పువ్వాడ అజయ్ కుమార్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాటని జవదాటకుండా అనేక కార్యక్రమాలు చేసిండు అనేది అప్పట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా అనేక ఆరోపణలు చేశారు. మరి అదే వ్యక్తిని మళ్ళీ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుండు. ఈయన చెప్పింది వినాల్సిందే, నేను చెప్పిందే శాసనం, నేను చెప్పిన హుకుంని వినాల్సిందే అని చెప్పి ఇబ్బందులు పెడుతుండని అనేక మంది ఉద్యోగులు భయభ్రాంతులకు గురవుతున్నారట. కొంతమంది తట్టుకోలేక ట్రాన్స్ఫర్స్ అయ్యి వెళ్ళిపోతున్నారు. చూడాలి మరి దీనిపైన వార్త వచ్చింది. ఇప్పుడున్న ప్రభుత్వం అక్కడి నుంచే ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎం ఉన్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు, అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడు. 3 మంత్రులు ఉన్నారు. మరి 3 మంత్రులకు సంబంధించి కోఆర్డినేషన్ ఎట్లుంది, ఈయన బయటికి పంపిస్తారా ఉంచుతారా అనేది చూడాలి. కవిత అరెస్ట్కి సంబంధించి ఇచ్చారు. దీంట్లో కూడా దిశ పేపర్లో. నమస్తే తెలంగాణలో చూద్దాం. నమస్తే తెలంగాణలో ఏమి ఇచ్చారు అనేది కవిత అరెస్ట్ గురించి. నమస్తే తెలంగాణలో దర్యాప్త దౌర్జన్యమా, కవిత అక్రమ అరెస్టు అని చెప్పి ఒక వార్త ఇచ్చాడు. దర్యాప్త దౌర్జన్యమా అట. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దుందుడుకు ధోరణి, ఎన్నికల షెడ్యూల్కు ఒక్కరోజు ముందు చర్య, సుప్రీంలో కేసు పెండింగ్లో ఉండగానే యాక్షన్, కోర్టుకి ఇచ్చిన మాటను పక్కన పెట్టిన వైనం, వందలాది మంది పోలీసులు నడుమ ఢిల్లీకి తరలింపు, నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు బీఆర్ఎస్ పిలుపు, హైదరాబాద్లో రోజంతా సాగిన హైడ్రామా, ముందే కవిత అరెస్టుకు పక్కా ప్లానింగ్, ఆమె పేరుపై విమానం టికెట్ బుకింగు, సోదా కోసమే వచ్చామని ఈడీ బుకాయింపు, కోర్టు సమయం ముగిసేదాకా తనిఖీలు, గంటపాటు కవిత స్టేట్మెంట్ నమోదు, కవిత ఇల్లు దిగ్బంధం, ఎవరికి నో ఎంట్రీ, ఈడీ అధికారులు నిలదీసిన కేటీఆర్, ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే అరెస్టు, అర్ధరాత్రి ఢిల్లీలోని ఈడీ ఆఫీస్కి తరలింపు, నేడు వైద్య పరీక్షలు, తర్వాత కోర్టుకు కస్టడీ పిటిషన్ వేయనున్న ఈడీ ఆఫీసర్లు, సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్. ఇది దర్యాప్త దౌర్జన్యం మాట. కవిత అక్రమ అరెస్ట్ అని నమస్తే తెలంగాణ, ఇది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పత్రిక కాబట్టి సహజంగా మనం ఈ వార్తను ఆశిస్తాం. వేరే ఆశించడానికి అవకాశం లేదు. వాళ్ళ పత్రిక కాబట్టి ఇది దౌర్జన్యం లెక్కనే అనిపిస్తుంది, ఇది అక్రమ అరెస్ట్ లెక్కనే అనిపిస్తుంది, ఇది ఎక్కడ సక్రమం అనిపించదు. మరి మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వార్త, ప్రజాస్వామ్యంపై చీకటి ముసురుకున్నదట. ప్రజాస్వామ్యంపై చీకటి ముసురుకున్నదట. ప్రత్యర్థులను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేని పిరికితనం, తప్పుడు కేసుల పంజా విసురుతున్నది. అధికారం కుట్రలు కుహాకల సంఖ్యల్లో బిగిస్తున్నది. ఇంగితం మరిచిన అహంకారం ఎంతకైనా తెగిస్తున్నది. ప్రజాస్వామ్య ముసుగులో కొన్నేళ్లుగా సాగుతున్న నియంతృత్వంలో తాజా అంకం. భారత జాగృతి సారథి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు. ఈడీ కేసులో మహిళలకు రక్షణపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే అరెస్టు చేయవద్దన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశం అక్షరాలై నిలిచి ఉండగానే అరెస్టు చేయబోనొచ్చిన మాట తడి మారకుండానే ఉండగానే చీఫ్ ఆదేశం అంటూ ఈడీ శుక్రవారం కవితను అరెస్ట్ చేసింది. ప్రజాస్వామ్యంపై చీకటి ముసిరిందట. 100 కోట్ల రూపాయలకు సంబంధించిన అవాలామని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అక్యూజ్డ్గా చేర్చారు. అనేక రకాలైన ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలు ఉన్నాయని అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు ఎట్లాంటి అరెస్ట్ చేయొద్దని ఆర్డర్ ఇవ్వలేదు. కోర్టు కేసు పెండింగ్లో ఉంది. కాకపోతే ఆర్డర్ ఇవ్వలేదు కదా. కోర్టులలో కేసులు పెండింగ్లో ఉంటాయి. ఆర్డర్ ఇస్తేనే లెక్క అనేది న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఆర్డర్ ఇవ్వలేదు, ప్లస్ అండర్టేకింగ్ ఇచ్చారు ఈడీ అండ్ సిబిఐ. ఏమని? అరెస్ట్ చేయము, ఎప్పుడు ఏదో ఒక మెలకు ఉంటుంది ఆడ. ఆమె విట్నెస్ని కానీ ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయకుండా ఉన్నంతసేపు, చేస్తుంది అనే అనుమానం లేనంతసేపు అరెస్ట్ చేయము. అట్లాంటిది ఏదైనా ఉంటే అరెస్ట్ చేస్తామని కూడా నాకు తెలిసి స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు అని లీగల్ నిపుణులు చెబుతాను. అట్లాంటిది ఏదో చిన్న నోట్ ఉంటుంది, అందులో ఆ నోట్ను బేస్ చేసుకొని అరెస్ట్ చేశారు, ఉత్తగా అరెస్ట్ చేయరని. ఇంకోటి చేశారు, ప్రజాస్వామ్యంపై చీకటి ముసురుకుందంటాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 100 కోట్ల అవాలా కుంభకోణంలో చిక్కున్నాక అది ప్రజాస్వామ్యంపై చీకటి ఎట్లా ముసురుకుంటుంది? అన్యాయంగా అరెస్ట్ చేస్తే, అసలు సంబంధం లేకుండా అరెస్ట్ చేస్తే అనేక రకాల ఆధారాలు చూపుతున్నారు. మెరీడియన్ హోటల్లో షూట్లు బుక్ చేసుకుందని, నెలల ధరపడి ఆడ కూర్చొని సెటిల్మెంట్లు చేశారని, 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి అక్కడ తరలిపోయినాయి అని, బ్లాక్ మనీ తరలించారని, దాంట్లో అప్రూవర్గా మరి రామచంద్ర పిళ్ళి అలాంటి వాళ్ళు చెప్తున్నారు, అమిత్ అరోరా లాంటి వాళ్ళు చెప్తున్నారు, సౌత్ గ్రూప్కి హెడ్ ఏమే అని చెప్తున్నారు. ఇవన్నీ ఉన్నాక ప్రజాస్వామ్యం మసకబారినట్టయితే తెలంగాణ రాజకీయ చేసి చైర్మన్గా తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం లాంటి వ్యక్తుల్ని, తెలంగాణ ఉద్యమం గుండెకాయ అయినా, తెలంగాణ ఉద్యమం అంటే గుర్తొచ్చేది కోదండరాము, అట్లాంటి వ్యక్తులను తెల్లారుజామున 3 గంటలకు పోయి తలుపులు బద్దలగొట్టి పోలీసులు ఆయన ఏం క్రైమ్ చేసిండు? ఏ 100 కోట్ల అవాల కుంభకోణంలో ఉండని అరెస్ట్ చేశారా ఇలా మీరు అధికారంలో ఉన్నప్పుడు అనేది ఇలా ప్రజలు క్షేత్రస్థాయిలో చర్చించుకుంటున్నారు. అట్లాంటి ఉద్యమకారుణ్ణి, నీతి నిజాయితీతోని, విలువలతో కూడిన వ్యక్తిని
మీరే పదే పదే అని కోదండరాం ముద్దుగా ఉన్నాడు, కోదండరాం అంటే విలువలతో కూడినోడు, కోదండరాం అంటే ప్రొఫెసరు, మేధావి, ఇంటలెక్చువల్ అని చెప్పి అట్లాంటి వ్యక్తిని అర్ధరాత్రి పోయి తలుపులు బద్దలు పగలగొట్టి ఇంట్లోంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళాం. మరి ఆ రోజు ఏమైంది ప్రజాస్వామ్యం? ఆ రోజు ప్రజాస్వామ్యం మసకబారలేదా? ఎట్లాంటి సంబంధం లేని, ఎట్లాంటి ఆర్థిక లావాదేవీలు కానీ, కుంభకోణాలు కానీ లేని వ్యక్తి, ఎట్లాంటి చిన్న విషయం కూడా లేదు ఆర్థికంగా ఆయన పైన ఆరోపణలు. 100 కోట్ల ఆరోపణలు నాకు ఇంకా ప్రజాస్వామ్యం మసకబారినట్టయితే ఇది. మరి దాన్ని ఏమనాలా? తెలంగాణ ఉద్యమం కోసం జీవితాన్ని త్యాగం చేసి, ఉద్యోగాన్ని త్యాగం చేసి, అనేక అవమానాలకు గురయ్యి ఉద్యమం చేసిన వ్యక్తిని నువ్వు అర్ధరాత్రి తీసిపోయి పోలీసు వాళ్ళని పెట్టి, నీ పోలీసు వాళ్ళని ఆ రోజు తలుపులు బద్దలు కొట్టి మళ్ళా గౌరవంగా కూడా అగౌరవంగా ఇబ్బంది పెట్టి ఎత్తకపోయారు. ఆ రోజు మసకబారలేదా ప్రజాస్వామ్యం? ఈరోజు గుర్తుకొచ్చిందా అనేది ఇవాళ తెలంగాణ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతుంది. తెలంగాణ ఉద్యమకారులు మిమ్మల్ని అడుగుతున్నారు. అందుకే ఈరోజు మీకు ఇవాళ సింపతి రాలేదు. నిజంగానే మీరు ప్రజాస్వామ్యయుతంగానే 10 సంవత్సరాలు నడుచుకొని ఉంటే ఇవాళ మీకు సింపతి వచ్చేది. మిమ్మల్ని మోసేవాళ్ళు ప్రజలు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని మోసేవాళ్ళు భుజాన పెట్టుకొని. కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యం చీకటి ముసురుకుంది, ఇది అది అని ప్రత్యర్థుల మీద ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక పిరికితనంగా మీరు కూడా అదేగా చేసింది. ఎస్, వీళ్ళు చేసేది అదే చేస్తున్నారు అనుకోండి కొద్దిసేపు. దీంట్లో 100 కోట్ల అవాల కుంభకోణం ఉందంటున్నారు, ఆధారాలు ఉన్నాయంటున్నారు. మీరు చేసింది ఏంది? ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తేస్తారు. ధర్నాలు ఉండొద్దు, కార్మిక సంఘాలు ఉండొద్దు, అన్నిటిని రద్దు చేసి, ఉద్యమాలు ఉండొద్దు, మాట్లాడేటోడు ఉండొద్దు, మీడియా ఉండొద్దు. ఇవన్నీ చేసింది మీరు కదా. మరి మిమ్మల్ని ఏమనాలా? మీరు ఎక్కడ పరిరక్షించారు? ప్రజాస్వామ్యాన్ని, ప్రజా సంఘాలని, ఉద్యమకారుల్ని రక్షించలేదు కాబట్టి మీకు ఇలా పాపమే చుట్టుకుంటుంది, అదే మీకు కొట్టుకుంటుంది. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికకు సంబంధించిన వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.